ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవగారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోటి కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, ధ్యానానికి ఆటంకాలు, అష్టమదాలు. అందులో ఈరోజు 4వది, అంతే కదా, 4వది ధనమదం. ధనమదం గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. చూడండి, మానవుని యొక్క జీవితంలో ధనం అనేది చాలా చాలా అవసరం. అంటే తను ఆహారం తీసుకోవాలన్నా, కుటుంబాన్ని పోషించాలన్నా, ఇతరులకు సేవ చేయాలన్నా, సమాజంలో జీవించాలన్నా ఈ ధనం అనేది చాలా అవసరం. ధనం ఉండడం తప్పు కాదు, కానీ ఆ ధనం వచ్చిన తర్వాత నేనే గొప్పవాడిని, నా అంతటి వాడే లేరు, నాకున్న విలువ ఇంకెవరికి లేదు. అంటే ధనం ఎక్కువ పెరిగితే అనుకుంటాం కదా, నాకున్న విలువ ఇంకెవరికి లేదు. ఇవన్నీ వచ్చాయనుకోండి, అప్పుడు చూడండి ఇంకా ఏమవుతుంది అంటే, ధ్యానం చేసే వ్యక్తికి ఇవన్నీ పెరిగాయనుకోండి, అప్పుడు ఆ ధనమదం అనేది మొదలవుతుంది. ధ్యానం చేసే వాళ్లకు ఇది పెద్ద ఆటంకం. ధ్యానం చేసే వాళ్ళకు అసలు ఏ అహంకారము ఉండకూడదు. ఎందులో పెంచుకున్నా వాళ్ళ యొక్క సాధన ఆగిపోతుంది. ఎందుకంటే ధ్యానం మనిషిని లోపలికి తీసుకెళ్తుంది. కానీ ఈ ధనమదం ఉంది చూడండి, అదేం చేస్తుంది, బయటి ప్రపంచంలో బంధిస్తుంది. ధ్యానం చెప్పేది ఏంటి అంటే, నిజమైన సంపద మన అంతర్గతమైనటువంటి శాంతి. ధనమదం ఏం చెప్తుంది, డబ్బే శక్తి, డబ్బే గౌరవం. ఇవి రెండు వేరు వేరు దిశలు, అంతే కదా, రెండు వేరే. ఇక్కడ ధనం అనేది సాధనం, అంటే మనం జీవించడానికి ఉపయోగపడే సాధనం, కానీ అదే గమ్యం కాదు. చూడండి, ఒక పడవ ఉంది, పడవ ఎక్కడుండాలి అంటే నీటిలో ఉండాలి, అవునా? కానీ ఆ నీరు కనుక పడవలోకి వస్తే ఏమవుతుంది, పడవ మునిగిపోతుంది. అలాగే ధనం కూడా మన జీవితంలో ఉండాలి, కానీ ఈ ధనం మన మనసులోకి చేరి ఏం చేస్తుంది, గర్వాన్ని పెంచుతుంది. ఆ గర్వం ఎప్పుడైతే పెంచుతుందో మన జీవితమే మునిగిపోతుంది. మనం మన నిత్య జీవితంలో ఎంతో మందిని చూసాం కదా. ఇక్కడ ధనం అనేది మనిషిని సుఖంగా ఉంచవచ్చు, కానీ అది మాత్రం మనశ్శాంతిని కొనివ్వలేదు కదా. మనకెంత డబ్బున్న మనశ్శాంతిని కొనుక్కోగలుగుతామా? కొనుక్కోలేం. చూడండి, డబ్బు ఉంది, పెద్ద విల్లా కొన్నాం, కానీ అక్కడ ఏం చేస్తాం, ఆ ప్రేమతో ఉన్నటువంటి మనుషులు మన ఇంట్లో ఉంటే మనం ప్రశాంతంగా ఉంటాం. చూడటానికి ఇల్లు బాగుంది, కానీ ఇంట్లో అన్ని గొడవలు. అప్పుడు ఏమవుతుంది, ఆ ప్రశాంతత లేదు, ఉండదు, మనం కొనలేము కూడా. అలాగే పడుకోవడానికి పెద్ద మంచం కొన్నా, కానీ దాని మీద పడుకుంటే నిద్ర రాదు. మరి నిద్రను కొనగలుగుతామా? కొనలేము. అందుకే ఇక్కడ చూడండి, గమనించండి, ఈ ధనం అనేది మనకు ఉపయోగకరం, కానీ మన జీవితానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. కానీ ఈ ధనమదం ఏదైతే ఉందో అది మన జీవితానికే ప్రమాదకరం. మరి ఈ ధనమదం ఎలా పుడుతుంది అంటే, మానవునికి కొంత డబ్బు పెరిగింది అనుకోండి, ఇంకా అక్కడి నుంచి ఏముంటుందంటే, నా వల్లే నా కుటుంబం నడుస్తుంది, నాకు డబ్బు ఉంది కాబట్టి నన్ను అందరూ గౌరవిస్తున్నారు. పేదవాళ్ళ దగ్గర ఏముంటుంది, వాళ్ళకి ఏం తెలుస్తుంది అని ఇలా రకరకాలుగా లోపల చిన్న చిన్నగా ఆ అహంకారం పుట్టుకుంటూ వస్తుంది. అప్పుడే ఇంకా మన ఆ ధనమదం అనేది మొదలవుతుంది. మొదట
ధనం చేతిలో ఉంటుంది. తర్వాత ఏం చేస్తుంది, మెల్లగా అది మనసులోకి వస్తుంది. ఆ మనసు నుంచి మెల్లగా హృదయంలో ఆక్రమిస్తుంది. చూడండి, మొదట మన చేతిలోకి వస్తుంది, తర్వాత మనసు, తర్వాత హృదయం. అంటే ధ్యానం అంటే హృదయాన్ని తేలిక చేయడం. అంతే కదా, ధ్యానం చేస్తున్నాం, మన హృదయం తేలికమవుతుంది. కానీ ఈ ధనమదం ఉందే మన హృదయాన్నే భారంగా మార్చుతుంది. ఎంత తేడా ఉంది చూడండి, ధ్యానానికి ధనానికి రెండిటి మధ్యలో వ్యత్యాసం. ధ్యానమేమో మన హృదయాన్ని, మనస్సును, జీవితాన్ని తేలికగా ఉంచుతుంది. ఈ ధనమదం ఏదైతే ఉందో మన జీవితాన్ని ముంచేస్తుంది. మరి ధనమదం ఉన్నవాడు ఎందుకు ధ్యానం చెయ్యలేడు అంటే, వాడు నాకు సమయం లేదంటాడు. ఎప్పుడు వాడికి సంపాదన మీదనే ఉంటుంది. వానికి ఏమంటారు, వినయం కానీ, సమత్వం కానీ, ఆసక్తి కానీ ఏది ఉండదు. వాడికి తినడానికి టైం ఉంటుంది, ఫంక్షన్ చేసుకోవడానికి టైం ఉంటుంది, ప్రాపంచిక జీవితంలో దేనికి ఏదైతే కావాలో దానికంతా సమయం ఉంటుంది. కానీ తనలోకి తాను ప్రవేశించడానికి మాత్రం సమయం ఉండదు. కానీ ఈ ధనమదం ఉండడం వల్లే వాళ్ళు అలా ప్రవర్తిస్తారు. వాళ్ళ యొక్క గర్వాన్ని, పోలికల్ని, భయాన్ని ఇవన్నీ పెంచుతుంది. ఎవరికి? ఈ ధనమదం ఉన్న వాళ్ళ. ధనం ఎక్కువైన కొద్దీ చాలా మందికి భయం కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఆ ధనం పోతుందేమో అని భయం, దాన్ని ఎలా జాగ్రత్త పరచాలో అని భయం. ధనం తగ్గితే నాకంటే గొప్ప వాళ్ళుంటే నా యొక్క స్థానం కిందికి పోతుందేమో అని భయం. అంతే కదా, మనల్ని మించిపోతారు కదా. ఇలా ఈ భయాలతో ఉన్నప్పుడు ఆ మనసు ప్రశాంతత అనేది మనకు ఎలా ఉంటుంది? ఇంకా ధనం పెరిగే కొద్దీ సుఖంగా బ్రతకొచ్చు, గొప్పవాళ్ళుగా ఉండొచ్చు అనుకుంటారు. కానీ ఎంతో భయంతో, నిరాశతో, అశాంతితో జీవిస్తుంది. ఎందుకంటే దాన్ని కాపాడుకోవడానికే వాళ్ళ యొక్క జీవితాన్నంతా వెచ్చించాల్సి వస్తుంది. చూడండి, ఉదాహరణకు ఒక పాత్రను బంగారంతో నింపినప్పుడు దాంట్లో నీరు పోయగలుగుతామా? ఎలా పడుతుంది? పట్టదు. అలాగే ఈ మనసును కనుక మనం ఆ ధనగర్వంతో నింపితే ఆ దైవానుభూతి మనలో ప్రవేశించదు. అందుకే మనం ధనమదాన్ని ఎక్కించుకోవద్దు. శ్రీకృష్ణ భగవానుడు మనకు అనేక రకాలుగా భగవద్గీతలో చెప్తుంటారండి. అహంకారం పెంచుకోకండి, దర్పాన్ని పెంచుకోకండి, సంపదపై గర్వాన్ని పెంచుకోకండి, అంతా నాకే కావాలి అని ఎన్నో రకరకాలుగా ఆ గర్వాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ శ్రీకృష్ణ భగవానుడు మనకు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ఇవి పడగొడతాయి అని ఎన్నో శ్లోకాల ద్వారా మనకు జ్ఞానాన్ని అందించారు. ధనం ఉండవచ్చు, కానీ మనకు ఆ ధనం ఉంది అని మనకు మన లోపల ఎటువంటి పరిస్థితిలో అహంకారం రాకూడదు. ఎందుకంటే ఈ రోజున సంపద రేపు ఉండకపోవచ్చు. గమనిస్తున్నాం కదా మనం, ఎంతో మంది ధనాన్ని చూసి మురిసిపోతున్నారు, రెచ్చిపోతున్నారు, ఎంజాయ్మెంట్లను చేస్తున్నారు. కానీ ఎప్పుడో ఒకసారి కుప్పకొలిపోతుంది. ఎందుకంటే ఈ కాలం ఎలా ఉంటుందో తెలియదు. హంగులు ఆర్భాటాలు వల్ల మన యొక్క ధనాన్ని పోగొట్టుకుంటాం, జీవితాన్ని నాశనం చేసుకుంటాం. ఇలాగే ఒక ధనవంతుడు, ఒక గొప్ప మహాత్ముడు, అంటే ఇట్లా ఉంటారు కదా, సాధువులు, మహాత్ములు, గురువులు, సద్గురువులు ఎంతో మంది ఉంటారు కదా. ఒక ఒకతను కూడా వెళ్ళి గురువు ఆ మహాత్మ దగ్గరికి వెళ్ళి, మహాత్ముడా, ఏం చెప్పాడంటే ఆయన అంటే, నా దగ్గర ఎన్నో కోట్ల సంపద ఉంది స్వామి నా దగ్గర అని చెప్పాడంట. అప్పుడు ఆ మహాత్ముడు నవ్వి ఏమన్నాడంట, ఈ ప్రపంచంలోకి నీవు వచ్చేటప్పుడు ఎంత తీసుకొచ్చినావు అని అడిగిందంట. అడిగితే ఇతనికి ఏం అర్థం కాలేదంటే, ఏంది ఇట్లా అంటున్నాడని చెప్పేసి కామ్గా ఉన్నదంట. కామ్గా ఉంటే అప్పుడు మళ్ళీ ఆయనే, ఆ మహాత్ముడే నవ్వి ఏమనంట,
సరే నీ దగ్గర ఎంతో డబ్బు ఉందన్నావు కదా, మరి పోయేటప్పుడు ఎంత తీసుకుపోతావు అని అంట. అనేవారికి అప్పుడు ఈయనకు అర్థమైందంట. వెంటనే వలవల ఏడ్చాడంట ఆ 2 మాటలకి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మానవుడు భూమిపైకి వచ్చినప్పుడు ఖాళీ చేతులతోనే వస్తాడు, ఖాళీ చేతులతోనే వెళ్తాడు. మధ్యలో వస్తుంది ఆ ధనం మనకు. ఆ మధ్యలో వచ్చిన దానికి ఎందుకు అంత అహంకారం నీవు నింపుకుంటావు అని మనం ఇక్కడ అర్థం చేసుకో. అంతే కదా. పుట్టినెంబడే మనతో రాదు, పోయేటప్పుడు తీసుకెళ్ళం. ఈ మధ్యలోనే ఉంటుంది. ఆ మధ్యలో ఉన్నదానికి ఎందుకు ఇంత అహంకారం అని అంటున్నారు మహాత్ములు. మరి ఈ ధనమదం వల్ల వచ్చే నష్టాలు ఏంటివి మానవుడికి అంటే, అంతకు ముందు ఉన్నటువంటి ప్రేమ ఉండదు, అందరినీ చిన్న చూపు చూస్తాడు, పేదవారిని గౌరవించడు, సంబంధ బాంధవ్యాలు తగ్గిపోతాయి, ప్రేమ తగ్గిపోతుంది. ఏది చూడు, ఏది ఇస్తే నేను ఇది ఇస్తే నీవేమిస్తావు అనే కిందికి మారిపోతారు, చూస్తున్నాం మన నిత్య జీవితంలో. మరి ఇంకా అసూయ పెరుగుతుంది, వాళ్ళకు సంపద ఎక్కువ ఉంది, నాకు తక్కువ ఉంది అనే అసహనం పెరుగుతుంది. ఇంకా భయం పెరుగుతుంది. ఎందుకు? ఆ ఏమంటారు, ఆ సంపాదించిన ధనం పోతుందేమోనని ఆ భయం పెరుగుతుంది. ఇంకా భగవంతుని మీద ధ్యాస కూడా తగ్గుతుంది. భగవంతునిపై ధ్యాస పెడితే నా డబ్బు ఎక్కడ పోతుందో, నా డబ్బే నన్ను కాపాడుతుంది అని ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంటాడు. అందుకే ఆ ధనం మదం వల్ల మానవుడు నష్టపోతుంది. నిజమైన సంపద ఏంటి అంటే, మానవుడి దగ్గర ఎంత సంపద ఉంది అన్నది ముఖ్యం కాదు, ఎంత శాంతి ఉందన్నదే ఇక్కడ నిజమైనటువంటి సంపద. చూడండి, నిజమైన సంపద ప్రేమ, సంతృప్తి, దయ, భక్తి. ఇవి ఎవరికైతే ఉంటాయో వాళ్ళు మాత్రమే నిజమైనటువంటి ధనవంతులు. బయట పేదవాడైనా చూడడానికి హృదయంలో ఆనందం ఉంటే అతన్ని మించిన ధనవంతుడికి ప్రపంచంలో ఎవరూ ఉండరు. చూడడానికి బయట కోట్లున్నాయి, కానీ లోపల భయం, అసంతృప్తి, అశాంతి ఇవి ఉంటే ఇంకేంటి జీవితం? అలాంటి వాడు ధనవంతుడు కాదు. అలాంటి వాళ్ళు ఎవరిని ప్రేమించరు. మనం మహాభారతంలో శ్రీకృష్ణ భగవాను యొక్క స్నేహితుడు సుదాముడు తెలుసు కదా మీకు అందరికీ. ఆయన ఎంత పేదవాడు, మరి శ్రీకృష్ణ భగవానుడు ఎంత ప్రేమించేవాడు. ఆయన చాతకాడవాడని చెప్పేసి ఎప్పుడన్నా తిరస్కరించిండా? ఎప్పుడూ తిరస్కరించలేదు. మరి సుదాముడు కూడా శ్రీకృష్ణ భగవానుడు అంటే అంత ప్రేమ, అంత భక్తి, అంత గౌరవం, అంత విశ్వాసం. ఇక్కడ భగవంతుడు మనకి ఎంత ధనం ఉందని చూడడండి, మన హృదయంలో ఉన్నటువంటి ప్రేమను చూస్తారు. కాబట్టి ధనం కోసం పాకులాడదు, ధనం ఉంచుకో, కానీ ధన మదాన్ని పెంచుకో. మరి మహాత్మా గాంధీ కూడా ఎంతో గొప్ప ఆయన జీవితం జీవించాడు, కానీ మరి ఆయన సాధారణ మానవుడైనా సరే కూడా ఏం చేశాడు? ప్రపంచంలో అందరూ ఆయన గురించి ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. ఎందుకంటే నిజమైన జీవితం, ఆ గొప్పతనం మనకున్నటువంటి సంపదలో ఉండదు. ఎక్కడుంటుందంటే మన యొక్క సరళతలో, అంటే మన మనసులో ఎటువంటి డాంబికం లేకుండా సహజంగా ఉండటం. ధనం ఉంటే అహంకారం చూపించుకోదు. మరి ఈ ధనమదం ఆధ్యాత్మిక మార్గంలో మనకు ఎలా కనిపిస్తుంది అంటే, చూడండి, కొంతమంది ఎంతో డబ్బును సంపాదిస్తుంటారు, సంపాదించి గుళ్ళకు గోపురాలకు వాళ్ళ యొక్క ధనాన్ని విరాళాలుగా ఇస్తుంటారు. ఇచ్చి ఏం చేస్తుంటారంటే, నేను ఇంత విరాళం ఇచ్చాను, నా వల్లే ఇంత గొప్ప కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి, నా స్థాయే వీరు, నేను ఇస్తున్నాను కాబట్టే ఇదంతా జరుగుతుంది అని ఇలా రకరకాలుగా వాళ్ళు అనుకోవడమే కాదు, ఇతరులకు చెప్పుతుంటారు.
మరి ఇదంతా కూడా ఆ ధనమదం కిందికే వస్తుంది. ఎందుకంటే మనం ఎవరికైనా ఏదైనా సహాయం చేశాము, సేవ చేశామంటే నేను చేశాను అనే భావన ఎప్పుడూ ఉండకూడదు. ఆ నేను చేశాను అనే భావన ఎక్కడైతే ఉంటుందో అక్కడ అహంకారం ఇంకా ఉందని అక్కడ మనం అర్థం చేసుకోవాలి. మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఎన్నో సార్లు చెప్పారు. కర్మణ్యే వ్యాధికారస్త మా ఫలేషు కదాచన. కర్మ చెయ్యి కానీ ఫలితాన్ని ఆశించకు. అంటే ఇక్కడ నువ్వు దానం చెయ్యి కానీ దానానికి ఫలితం ఆశించకూడదు. నువ్వు నిజంగా ప్రచారం చెయ్యి, దానాన్ని ఇవ్వు, కానీ వినయంతో చెయ్యి, అహంకారంతో చెయ్యొద్దు, చెప్పుకోవద్దు. ఇప్పుడు ప్రకృతి కనుక మనం గమనిస్తే ఎన్నో చెట్లున్నాయి. మనం మనం ఇంట్లో ఏమంటారు, మన ఇంట్లో చెట్లు మనం పెంచుకుంటాం. పెంచుకున్న వాటికి మనం నీళ్లు పోస్తాము, వాటికి కాసిన కాయలు తెంచుకుంటాం. ప్రకృతిలో మనం పెంచని చెట్ల ద్వారా ఎన్ని లాభాలు పొందుతాం మనం, అవునా కదా? మరి ఇంట్లో పెంచుకున్న చెట్లైనా బయట పెంచుకున్న చెట్లైనా ఆ చెట్టుకు ఎన్నో కాయలు కాస్తుంది, పువ్వులు ఇస్తుంది, పండ్లను ఇస్తుంది. ఒక్కటన్నా ఆ చెట్టు తింటుందా? అన్ని మనందరికీ పంచుతుంది. నది ఉంది, ఆ నదిలో నీరు ఎంతో ఉంది, మనందరికీ పంచుతుంది. సూర్య భగవానుడు ఉన్నాడు, మన కోసమే ప్రకాశిస్తాడు, మన కోసమే తన యొక్క వెలుగును ప్రసాదిస్తాడు. ఇలా ప్రకృతిలో ఉన్నాయి. మనం ప్రతి ఒక్కదాన్ని కనుక గమనిస్తే వాటి కోసం అవి ఏమీ చెయ్యవు. ప్రపంచంలో ఈ సృష్టిలో ఉన్నటువంటి మన కోసమే అవి ప్రాకులాడు. అందుకే ప్రకృతి ఎప్పుడూ చూడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది, నిరంతరం ఇస్తూనే ఉంటుంది. అలాగే ధనం కూడా, మనకున్నటువంటి ధనం కూడా మనం పంచినప్పుడు అది పవిత్రమవుతుందంట. కూడబెట్టినప్పుడు భారంగా ఉంటుందంట. చూడండి, లక్ష్మీదేవి కూడా అనుకుంటుందంట పంచే వాళ్ళ దగ్గరే ఎక్కువ ఉంటుందంట. ఎందుకంటే లక్ష్మీదేవి, అరే వీడికి పంచే గుణం ఉంది కదా, వీడి దగ్గర మనం ఉండడం వల్ల ఇంకా 10 మంది బాగుపడతారు కదా అనే ఆలోచన లక్ష్మీదేవికి ఉంటదంట. అందుకే పంచే వాళ్ళ దగ్గర ఎక్కువగా ఆ లక్ష్మీదేవి ఉండడానికి ఇంక్ ఆసక్తి చూపిస్తుంది. అందుకే మనం కూడా మనకున్న ధనాన్ని పంచాలి. అంటే మొత్తం ఉన్నదంతా పంచమని చెప్పట్లేదండి. మనకు చాతనైనంత, మనం ఇవ్వగలిగినంత మనం ఇస్తూ ఉండాలి. మరి ఈ ధనమదాన్ని మనం ఎలా తగ్గించుకోవాలి అంటే ముఖ్యంగా దానం చేయాలి. దానం చేయడం వల్ల మనలో ఉన్నటువంటి అహంకారం తగ్గుతుంది. మరి మన దగ్గర ధనం ఉంది, ఎదుటి మనిషి దగ్గర ధనం ఉందా లేదా అని మనం ఎప్పుడు చూడవద్దు. వాళ్ళను సమానంగా ప్రేమించే గుణం మనకు ఉండాలి. మరి ఇంకా ఉన్నదాంతో మనం సంతృప్తిగా ఉండాలి. నాకు ఇంకా కావాలని ఎప్పుడు మనం ఆశలు పెంచుకోవద్దు. ఇంకొక విషయం, ఎంత డబ్బు ఉన్నా చివరికి మన వెంట ఏదీ రాదు. ఎంత ఉన్నా మనం ఈ డబ్బునంతా, ఈ సంపదనంతా విడిచి వెళ్ళిపోవలసిందే. మరణం సత్యం అనే విషయాన్ని మనం గుర్తుకు పెట్టుకోవాలి. నెక్స్ట్, మనకున్న సంపదను మనం కృతజ్ఞతతో గుర్తించాలి. కృతజ్ఞత చూపుకోవాలి. కేవలం నా ప్రతిభ వల్ల కాదు, ఆ దైవ కృప వల్లనే నా దగ్గర ఈ డబ్బు ఉంది అని మనం ఆ భగవంతుణ్ణి సదా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ దేవుడు దేవుడి యొక్క దయ లేనిది మన దగ్గర ఏమీ ఉండదండి. అందుకే ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే, దేవుడా నాకున్నటువంటి ధనం నీ యొక్క కృప వల్లనే ఉంది. మరి ఉంది కానీ దానిపై గర్వం, అంటే అది ఉంది కాబట్టి నాకు గర్వం రాకుండా కాపాడు. ఇంకా ఇతరులను చిన్న చూపు చూడకుండా మంచి మనసుని ఇవ్వు. ఇతరులకు నా దగ్గరున్న డబ్బును పంచే హృదయాన్ని ఇవ్వు. ఈ భావనతో మనం ఉండాలండి.
ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇలా అనుకుంటామో అప్పుడు మన మనసు ఎంతో తేలిక అవుతుంది. నిజమైన ధనవంతుడు ఎవరు అంటే ఉన్నదాంతో సంతోషపడేవాడు, ఇతరులకు సహాయం చేసేవాడు, ప్రేమను పంచేవాడు, ఎప్పుడూ భగవంతునిపై స్మరణ అంటే భగవంతుని భగవంతునిపై దృష్టి పెట్టేవాడు. వాడే నిజమైనటువంటి ధనవంతుడు. ఎందుకంటే ఈ ధనం అనేది శరీరాన్ని సుఖపెడుతుందేమో, కానీ ప్రేమ మాత్రం ఆత్మను తృప్తిపరుస్తుంది. ఎంత డబ్బున్నా సుఖం ఉండదండి. ప్రేమ మాత్రమే మనల్ని తృప్తిపరుస్తుంది. అంటే ఇక్కడ ధనం తప్పు కాదు, మనకున్నటువంటి ఆ ధనమదమే ప్రమాదం. అందుకే ఈ ధ్యానమేమో మనిషిని, మానవుని నాది అనే బంధం నుంచి బయటకు తీసుకెళ్తుంది. ఈ ధనమదం ఏం చేస్తుంది, ఇది నాది అనే బంధాన్ని గట్టిగా బలపరుస్తుంది. ధనమదానికి ధ్యానానికి తేడాను గమనించండి. ఎందుకంటే ఏదో ఒక రోజు మనం ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే, అవునా కాదా? మరి ఈ వదిలిపెట్టే శరీరానికి ఈ ధనం శాశ్వతం ఎలా అవుతుంది గమనించండి. కాబట్టి మహానుభావులు ఏం చెప్తున్నారంటే ధనం చేతిలో ఉండాలి కానీ హృదయంలో కాదు. ధనం చేతిలో ఉండాలి, దాన్ని ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి పంచాలి, మన అవసరాలకు ఉపయోగించుకోవాలి, కానీ హృదయంలో ఉండకూడదు. హృదయంలో ఉంటే నాది అనే అహంకారంతో అక్కడ మనం ఉంటాం. అంటే ఇక్కడ చూడండి, నీకున్నటువంటి సంపద వల్ల నీవు గొప్పవాడివి. ఆ సంపద, నీకున్నటువంటి సంపద 10 మంది జీవితాలకు వెచ్చిస్తే, వాళ్ళ యొక్క జీవితంలో వెలుగు నింపితే, వాళ్ళ యొక్క జీవితంలో ఆనందాన్ని నింపితే అప్పుడే నీవు నిజమైనటువంటి ధనవంతుడవు అవుతావు. ధనం పంచడం వల్ల నీలో అహంకారం తగ్గి ఏమవుతుంది, భగవంతునికి దగ్గర అవ్వడానికి నీకు అవకాశం ఉంటుంది. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మరి కాసేపు ధ్యానంలో కూర్చుందాం అందరం.